ఆసిఫ్ మునీరు 276వ కార్ప్స్ కమాండ్ల సమావేశంలో పాల్గొని ఒక మాట అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మేము సింధు జలాల్ని సాధించుకొని తీరుతాము. అలాగే పీఓకే కశ్మీరీ ప్రజల యొక్క రాజకీయంగా, భౌగోళికంగా అందరికీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అని. అంటే వీడు మళ్ళీ కశ్మీర్ సమస్యని మళ్ళీ లేవనెత్తాడు. అంటే వీడిని మళ్ళీ ప్రజలు మర్చిపోతున్నారు అనుకున్న ప్రతిసారి గుర్తు చేయడం కోసం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఆసిఫ్ మునీర్ గారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా వీడికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. షాబాజ్ షరీఫ్కి, ఆసిఫ్ మునీర్కి వీళ్ళ విధానాలు ఒకసారి ఏమొచ్చేసి అమెరికాకు కట్టుబడి ఉంటాయి, ఇంకొకసారి ఏమొచ్చేసి చైనాకు కట్టుబడి ఉంటాయి. కానీ అసలు పాకిస్తాన్కి కట్టుబడి ఉన్నదేంటి? పాకిస్తాన్కి, చైనాకి తొత్తులుగా మారిపోతున్నారే తప్ప మన దేశానికి మీరు ఏం చేస్తున్నారు అనేది అక్కడ ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించకుండా ఉండడం కోసం వీళ్ళు అప్పుడప్పుడు ఇంటర్నెట్ కూడా కట్ చేసేస్తున్నారు. అక్కడ మామూలుగానే ఇంటర్నెట్ 2G 3G ఈ టైప్లో వస్తుంది, 4G కూడా రాదు. 4G అనేది ఇప్పుడు వాళ్ళకి హైయెస్ట్, 5G అనేది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కొద్దో గొప్ప వచ్చినటువంటి ఇంటర్నెట్ను కూడా క్లోజ్ చేసి పడేస్తున్నారు. ఇంకా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి, లేకపోతే బలూచిస్తాన్ ప్రజల గురించి వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలు, లేదంటే వాళ్ళు వీళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల గురించి తెలియకుండా, అలాగే కశ్మీర్లో పీఓకే ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు వీళ్ళని రానివ్వకుండా రాజకీయంగా మీరు ఇక్కడ మాకొద్దు, ఏ ప్రభావం చూపించొద్దు, మా పరిపాలన మేము చేసుకుంటాము. ఇప్పటికే పీఓకే మీ ఆధ్వర్యంలో ఉంది కదా, కానీ రాజకీయంగా మాత్రం మీరెవరూ కూడా ఇక్కడ ప్రభావం చూపించడానికి లేదు అని చెప్పి ప్రభుత్వం మీద తిరగబడినటువంటి విషయం గురించి కూడా ప్రజలకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్ని క్లోజ్ చేసింది. అంటే ఇంటర్నెట్ని ఆపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ మళ్ళీ కశ్మీర్ యొక్క సమస్యను లేవనెత్తాడు. ఎందుకంటే వాడిని గుర్తించుకోవాలి ప్రజలని. వీడిని గుర్తించుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్ని అక్కడ వదులుతారు, అప్పుడు ఆపరు. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ గురించి, అలాగే షాబాజ్ షరీఫ్ గురించి మాట్లాడుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ రెండు విధాలు. ఆసిఫ్ మునీర్ గురించి మాట్లాడుకోవాలని వీడు అనుకుంటాడు, షాబాజ్ షరీఫ్ గురించి నా గురించి మాట్లాడుకోవాలని అతను ప్రధానమంత్రి అనుకుంటాడు. అంటే ఈ పీఓకే గురించి లేదంటే కశ్మీర్ గురించి మాట్లాడినప్పుడే వీళ్ళను గుర్తిస్తారు అనేది వీళ్ళ ఉద్దేశం. సింధు జలాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రాదేశిక జలాలను మనం వదులుకోలేము ప్రజలకు అనుగుణంగా. అలాగే ఏదైతే ప్రకృతి నుండి వచ్చేటటువంటి ముప్పులే కాకుండా హైబ్రిడ్ ముప్పుల నుంచి కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే భారతదేశం ఎప్పుడైనా సరే మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది అని మళ్ళీ మన దేశం పేరు చెప్పి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా వీళ్ళు మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. ఈ 276వ కార్ప్స్ కమాండ్ల సమావేశంలో ఆసిఫ్ మునీర్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇందుకే కదా భారతదేశానికి మండేది. మామూలుగానే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడింది, బీజేపీ ప్రభుత్వం 2014లో ఏర్పడితే అప్పటి నుంచి వీళ్ళు కూడా నీరిస్తూనే ఉన్నారు. సరే రండి మాట్లాడదాం రండి దీని గురించి. ఎందుకంటే ఒప్పందం అయిపోతుంది. 1960లో మనం ఒప్పందం చేసుకున్నాము, ఇది 2020 తోటి ముగిసిపోయింది, 60 సంవత్సరాలు. కాబట్టి మనం మాట్లాడుకుందాం రండి అంటే వాళ్ళు మర్యాదగా పిలిస్తే రాలేదు. ఎందుకంటే మోదీతో మాట్లాడితే నీరు ఎక్కనివ్వరు అని చెప్పేసి వీళ్ళు భయపడిపోయి రాలేదు. కానీ వీరి కర్మ గాలి, మన దురదృష్టమో అదృష్టమో 2024లో జరిగినటువంటి ఆ ఇదేదైతే ఉందో, 2005 ఏప్రిల్లో పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో ఆ పహల్గామ్ దాడి వీళ్ళ కొంప ముంచేసింది. ఇప్పుడు వర్షాలు పడినా సరే ఇప్పుడు ఖరీఫ్కి వాళ్ళకి నీరు లేదు. అక్కడ ప్రజలేమొచ్చేసి వీళ్ళని తిడుతున్నారు. ముఖ్యంగా సింధు పంజాబ్ ప్రాంత ప్రజలేమొచ్చేసి వీళ్ళని తిట్టకుండా తిడుతున్నారు. సిగ్గు లేదా, లజ్జ లేదా, మానం లేదా, మర్యాద లేదా, భారతదేశం నుంచి నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు, మర్యాదగా వెళ్ళి అడగండి అంటే ఇప్పుడు భారతదేశంతో అడిగే హక్కు వీళ్ళకుందా? వీళ్ళకి లేదు. ఎందుకంటే అప్పుడు కూడా ప్రపంచ బ్యాంక్ చెప్పింది ఇదే, మేము జస్ట్ మధ్యవర్తిగా ఉన్నాం, మీరు ఒప్పందం చేసుకున్నారు చేసుకోండి, మంచిదే కదా, ఇరు దేశాలకు మంచిదే అన్నాం. కానీ ఇప్పుడు దీని గురించి భారతదేశాన్ని దండించే విధంగా, లేకపోతే గట్టిగా అడిగే విధంగా, లేకపోతే వార్నింగ్ ఇచ్చే విధంగా, మీరు ఇలా ఇవ్వకపోతే కరెక్ట్ కాదని చెప్పే విధంగా ఏ విధంగా చెప్పే హక్కు మాకు లేదని ప్రపంచ బ్యాంక్ ఎప్పుడో చెప్పేసింది. ఇంకా ప్రపంచ దేశాలు కూడా దీని గురించి మాట్లాడడానికి లేదు, ఏ దేశానికి లేదు దీని గురించి. అమెరికాకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, రష్యాకి కానీ, ఏ దేశం పక్కనే ఉన్నటువంటి చైనా కూడా కనీసం ఏదో ఒక విధంగా చూసి చూడనట్లుగా వాళ్ళకి ఒక 4 చుక్కలు నీళ్ళు ఇచ్చేయండి అనడానికి కూడా లేదు. చైనాకి ఏ విధంగా బుద్ధి చెప్తామో తెలుసు. అందుకని ఇప్పుడు దీని గురించి ఎవడో మాట్లాడు. ఇప్పుడు ప్రజల నుంచి తిట్లు తప్పించుకోవడానికి ఇప్పుడు భారతదేశం పేరు చెప్పి, ముఖ్యంగా కశ్మీర్ పేరు చెప్పి మళ్ళీ ఆసిఫ్ మునీర్ గారు ఈ మీటింగ్ని ఉపయోగించుకున్నాడు. కానీ భారతదేశం ఇప్పటికే ఆల్రెడీ ప్రాజెక్టులు మొదలు పెట్టేసింది. ఇక్కడ ఈ ప్రాజెక్టుల వల్ల 5000 మెగావాట్ల పవర్ కూడా మనకు జనరేట్ అవుతుంది. అలాగే ఈ నీరు ఏదైతే ఉందో హర్యానా, పంజాబ్, ఇంకా మిగిలితే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా
పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. మరో 2 సంవత్సరాలు అంటే 2027 చివరికల్లా లేదనుకుంటే 2028 మొదటికల్లా ఈ ప్రాజెక్టులు సిద్ధమైపోతాయి. ఈ ప్రాజెక్టులు ఆపడానికి వీళ్ళు నానా రకాల ప్రయత్నాలు చేసినా సరే అది ఆగడం లేదు. అందుకే వీళ్ళు మళ్ళీ ఏదో ఒక విధంగా ఇలా ఈ సంవత్సరం గడిపేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ డ్యాములు తయారైన తర్వాత ఇంకేమీ చేయడానికి కూడా లేదు వాళ్ళకి.